ఈరోజు ఈ వీడియోలో మనము నాటుకోడి అనేది ఏ విధంగా క్లీన్ చేస్తారు, ఏ విధంగా కట్ చేస్తారు అనేసి ఎంటైర్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ నాటుకోడి అయితే గుడి దగ్గర దేవుడికి గావిచ్చారు. దాన్ని చికెన్ సెంటర్ కాడ ఏ విధంగా క్లీన్ చేసి కట్ చేసేస్తారు కస్టమర్కి అనేది క్లీన్గా చూద్దాము. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ నాటుకోడి అనేది అల్చుకొని దానిపైన ఉన్న హెయిర్ మొత్తం రిమూవ్ చేసి కాల్చుకొని ఈ విధంగా నీట్ క్లీన్ చేసుకుంటున్నారు. సో క్లీన్ చేసేసి కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉండేది రాతి గుండెకాయ. ఈ రాతి గుండెకాయ కూడా నీట్గా క్లీన్ చేసిస్తారు. పల్లెటూరులో అయితే మనం లైవ్గా చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా క్లీన్ చేస్తారు, ఏ విధంగా కట్ చేస్తారు అనేసి. అదే మనం టౌన్లోకి కానీ వెళ్తే మనకి ఇవి మొత్తము హైడింగ్లో జరుగుతుంది. అంటే రూమ్ లోపల చేస్తారు, మనము వెళ్ళి లైవ్గా చూడలేము. కటింగ్ కూడా మన ముందరే నీట్గా కట్ చేసిస్తారు. మనం ఏ విధంగా అడిగితే ఆ విధంగా, చిన్న పీసు కావాలంటే చిన్న పీసు, పెద్ద పీసు కావాలంటే పెద్ద పీసుగా. సో ఈ విధంగా కటింగ్ చేసి ఇవ్వడానికి ఒక నాటుకోడికి వీళ్ళు 60 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే నాటుకోడి అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కట్ చేయడానికి. సో కత్తులు కూడా సపోర్ట్ చేయవు. సో మనకి దానికి తగినట్టుగానే ఛార్జ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి నాటుకోడికి పారం కోడికి డిఫరెన్స్ ఏమిరా అంటే, మనకి నాటుకోడి అయితే నియర్లీ 1 year పైన అనేది టైం తీసుకుంటుంది గ్రో అవడానికి. కాబట్టి నాటుకోడి కూర అయితే మనకి ఫ్లష్ అనేది చాలా రెడ్గా ఉంటుంది చూడడానికి కూడా. పారం కోడి కానీ చూసినట్టయితే, అంటే ఈ బ్రాయిలర్ లేయర్ ఇటువంటి కానీ చూస్తే మనకి ఎంత రెడ్డిష్గా ఉంటుంది కూర అయితే. ఇది ఎటువంటి మెడిసిన్ అనేది తీసుకోదు, నేచురల్గా గ్రో అవుతుంది కదా. నేచురల్గా గ్రో అయ్యి బయట దొరికే సహజమైన ఫుడ్ తినడం వల్ల కోడి చాలా టైం అనేది కూడా తీసుకుంటుంది కదా గ్రో అవడానికి. కాబట్టి మీట్ అనేది చాలా రెడ్డిష్గా ఉంది. మనం ఈ కటింగ్ ప్రాసెస్లోనే చూడొచ్చు ఎంత విధంగా రెడ్గా ఉంది అనేసి. కూర మొత్తం నేను క్లీన్గా చూపిస్తూ ఉన్నాను. ఫుల్ రెడ్డిష్ ఉంటుంది. వీలైనంత వరకు మనం నాటుకోడి తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా కటింగ్ ప్రాసెస్ అనేది ఫుల్గా చూద్దాం. ఎంత వాడుతున్నారా? 380. 380.